గురువుగారు, ఈ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నారు? ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి? ఇది వరకు ఏడో రోజు సాధారణంగా మనం సప్తమి కాబట్టి ఆశ్వయుజ శుక్ల సప్తమి కాబట్టి సరస్వతికి చేసేవాళ్ళం. ఇప్పుడు మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళు దేవస్థానం వాళ్ళు 2024లో మహాచండిని ప్రవేశపెట్టారు. 2025 సంవత్సరంకి వచ్చేసరికి ఇంకొక అవతారం కలిపారు కాత్యాయని అని. కాబట్టి పెరిగిపోయినాయి అనమాట దసరాలు. కాబట్టి ఈ ఏడవ రోజున 2025 సంవత్సరంలో మహాచండిని అలంకారం చేస్తున్నారు. ఈ మహాచండి అంటే ఏంటి తెలుసా? చండి అంటే చాలా సీరియస్ పర్సన్. చండీదేవి తెలుసా నీకు? చండ ముండల్ని తోలు తీసేసింది, శుంభుల్ని నిశుంభుల్ని చండుణ్ణి ముండుణ్ణి ఇలా ఆ తల్లే దుర్గమ్మే మహాచండి. మైసూర్ చండి చాముండేశ్వరి అంటాం. ఓం నమశ్చండికాయై మూలమంత్రం. మూలమంత్రం చెప్పేస్తున్నారు ఏంటండి అనేవారు. అంటే ఇది ఏమైనా సీక్రెటా? మీకు చెప్పకుండా ఎవడరా మీకు వచ్చింది? శ్రద్ధ ఉన్న వాళ్ళకి మీకెలా తెలిసిందిరా? అసలు ఫస్ట్ ఎవడో ఒకటి చెప్తేనే కదా, ఏ గురువు అన్నవాడో చెప్తేనే కదా నీకు వచ్చింది. అంటే నేర్చుకోకూడదు, వేరే వాళ్ళు నేర్చుకొని ఎవరేళ్ళు. ఓం నమశ్చండికాయై చండీ సప్తసతి చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఓం మాం హ్రీం హోం కుంపట స్వాహ. ఇలా ఉంటాయి మంత్రాలు, అమ్మవారి బాగుంటాయి. రావణాసురుడి యొక్క సామ్రాజ్యాన్ని చండీదేవిని పట్టుకుపోయి నువ్వు కాపలకాయమ్మ నాకు అని కులదేవత పూజ చేసుకున్నాడు. చేసుకున్న వాళ్ళకి ఇస్తుంది, చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా ఆమె బిడ్డలే కాబట్టి ఇస్తుంది. ఒరే బేటా నువ్వు తప్పులు చేయక అని చెప్పుద్ది. చేస్తే అరే నిన్ను వాళ్ళు వేసేస్తారా ఎప్పుడప్పుడు అంటది. అంతే రాముడు వేస్తాడు. రాముడు పెళ్ళాన్ని ఎత్తుకుపోతే రావణాసురుని ఊరుకుంటుందా? రాముడు ఊరుకుంటాడా? వేసి పారేసాడు. కాబట్టి ఈ చండీ తల్లి ఎవరు? హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం. హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం త్రిచక్ర సంచారిణీ. గౌరీ తల్లే. శివుడు మర్యాదగా ఉంటే గౌరీదేవి లాగా ఉంటుంది. శివుడు ఎక్స్ట్రాలు చేస్తే చండీ అయిపోతుంది. భర్తలు తాగి వచ్చేసి భార్యల్ని ఇదివరకు కాలంలో తన్నేసేవారు. పాపం అప్పుడు అమాయకులు కాబట్టి ఆడవాళ్ళంతా తనులు తినేసేవారు. ఇప్పుడు ఎక్స్ట్రాలు చేయమని చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 498 వీడినే కాదు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ చెల్లెల్ని అందరినీ తప్పుడు కేసులు వేస్తుంటే ఇరికిచ్చేయడమే అనమాట. తర్వాత ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే ఇప్పుడు పోలీస్ సిస్టమ్, పోలీస్ వాళ్ళ సహాయం తీసుకునేవారు. ఏంట్రా వీళ్ళ సహాయం తీసుకునేదని ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయారు. ఏం చేస్తున్నారు? ట్యాబ్లెట్లు కలిపేస్తున్నారు, లేపేస్తున్నారు అన్నం వండేటప్పుడు ఏదో ఒకటి. ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. అంటే నార్మల్గా ఉన్నటువంటి గౌరీ చండీగా మారిపోద్ది ఆడదాన్ని రెచ్చగొడితే. ఆ ఎక్సైటెడ్ స్టేట్లో, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్లోకి వచ్చినటువంటి గౌరీదేవినే చండీ అమ్మవారు అంటాం అన్నమాట. ఈ ఉపాసన అద్భుతమైనటువంటి ఉపాసన. నవావరణ చండీ నవావరణ పూజ అంటాం. 9 and 3 9 తలుపులు తీస్తాయి. శ్రీచక్రానికి నవావరణ పూజ చేస్తున్నామండి అంటారు. దేవి ఉపాసకులం అని ఇప్పుడు అందరూ పెట్టుకుంటారు. వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు దేవి ఉపాసకులం, దుర్గా ఉపాసకులం. వాళ్ళు కూడా మొన్న ఒకడు ఓ భక్తుడు నాకు ఫోన్ చేశాడు. అరే మా గురువుగారు భారతీతీర్థ స్వాముల వారి దగ్గర తీసుకోండిరా, మంచి సాంప్రదాయం మంచిగా ఉంటుందని అంటే ఇంకా వాడికి అలాగ అర్థమైందనమాట. వాడు ఏమంటున్నాడు? గురుగారు నాకు మంత్రం కావాలండి, మీ గురువుగారి చేత కావాలండి అంటారు. ఆయన చిన్న ఆయన ఏంట్రా? జగద్గురు ఆదిశంకరాచార్యులు రా ఆయన, 36వ శంకరాచార్య. నీకు ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకోరంటే మీరే కదండి చెప్పారు మీ అలాంటి ఆయన దగ్గర తీసుకోమని అంటే, అరే మరి ఇస్తారు కానీ నీ నెక్స్ట్ ఏంటి? నీ అన్నీ చెకింగ్ చేస్తాడు కదా ఆయన. కాబట్టి అంత పెద్ద గురువు గారు ఎందుకు రా నాయన, మేము ఇస్తాంలేండి. అబ్బాయి మీరు సరిపోరండి, ఆయన మీరే చెప్పారు కదా ఆయన దగ్గర తీసుకోమనండి. మనము భారతీ తీర్థస్వాముల గురుదేవుల దగ్గర మేము శంకరమఠం చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసం చేసిన వాళ్ళం. కాబట్టి మనము నిష్ట కావాలి. మా గురువుగారి మీద ప్రేమతో ఆయన ఏది చెప్తామో, మా గురువుగారే మాకు దైవం, మా గురువుగారే చండి, మా గురువుగారే అమ్మవారు అన్నట్టు చేసుకోవాలి. అంత నిష్ట గరిష్ట ఆ ప్రేమ అమ్మవారి మంత్రం మీద ఇప్పుడేంటి అది ఉంటే సిద్ధిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు పొద్దున్న ఒకటి దగ్గర మంత్రం తీసుకుంటున్నారు, మధ్యాహ్నానికి రిజల్ట్ వచ్చేయాలి వీళ్ళకి. ఆ సాయంత్రానికి రాకపోతే మధ్యాహ్నం రాకపోతే సాయంత్రం ఇంకొక గురువుని చూసుకుంటున్నారు, మర్నాన్ని ఆడిని వదిలేస్తారు. ఈ రకంగా వీళ్ళు చేసేస్తున్నారు. కాబట్టి ఈ చండీ అమ్మవారికి ఎర్రని వస్త్రాలతో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అలంకారం చేస్తారు. ఎరుపు పువ్వులు, గులాబీ పువ్వులు, కనకాంబరం పువ్వులు, మందార పువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, పూలు అనుకుంటున్నావా, తామర పుష్పాలు, ఇవన్నీ కూడా మనము
అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత ఏం చేయాలమ్మా, నైవేద్యాలు పులిహార, దద్దోజనం, వడలు, గారెలు, బూరెలు ఇవన్నీ నైవేద్యం ఇస్తాం. ఆ విధంగా కుంకుమార్చన చెయ్యాలి. తర్వాత అష్టోత్తర పూజ, హారతి, పచ్చకర్పూరంతో చేస్తే స్పెషల్ ఫలితాలు వస్తాయని ఈ మధ్యన పచ్చకర్పూరంతో చేస్తున్నారు. ఏ హారతితో చేసినా ఇస్తారు, కుదిరితే చేయండి, ఎక్కువ రేటు కాదు. ఏ విధంగా చండీ అమ్మవారిని కీర్తన చేయాలో మన ఆదిత్యరామ్ గారు పాడతారు. చండముండాసురమర్ధిని చండీ ప్రియరూపిణి, చండముండాసురమర్ధిని చండీ ప్రియరూపిణి, నవదుర్గల మహిమ జూపే మహా చండీశ్వరూపిణి, ఆదిశక్తి పరాశక్తి పరమ ఉగ్రరూపిణి, ఆదిశక్తి పరాశక్తి పరమ ఉగ్రరూపిణి, మహాపాప సంహారిణి మహారౌద్రరూపిణి, మహాపాప సంహారిణి మహారౌద్రరూపిణి, కాళీ కపాలిని కలికల్మషహారిణి, కాళీ కపాలిని కలికల్మషహారిణి, దుం దుర్గాయై నమః చండీ మహాశక్తి స్వరూపిణి, చండీ మహాశక్తి స్వరూపిణి, చండముండాసురమర్ధిని చండీ ప్రియరూపిణి. ఈ రకంగా చండీ అమ్మవారిని మనం పూజ చేసుకున్నట్లయితే ఇళ్లలో బ్రహ్మాండంగా మనకి ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం మనకి లభించి మొట్టమొదటిగా శత్రు పీడలు పోతుంది. అంతేకాదు ఇది కలియుగం కదా, ఇది కల్తీ యుగం, కామయుగం ఇది. అంటే శత్రువులు అంటే నాకు ఎవరు లేరు కదండి ఈ శత్రువులు అంటారు. వీడి కామంతో రగిలిపోతూ ఉంటాడు వీడు లోపల. ఆ ఇల్లు కావాలా, ఆ సంపాదన కావాలా, ఆ అమ్మాయి కావాలా, ఇలా వీడేంటి అగ్నిదేవుడికే ఆ సప్తఋషుల భార్యలు ఇలా తిరుగుతూ ఉంటే ఆ సప్తఋషుల భార్యలను చూసి మోహిస్తాడు. వాళ్ళ భార్య అయినటువంటి శచీదేవి ఏం చేస్తుందంటే ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా ఋషుల పెళ్ళాల రూపంలో ఆయన యొక్క కోరికను తీరుస్తుంది. కామం కామ తురాణం నలజ్జాన భయం. అగ్నిదేవుడికే తప్పలేదు. ఇంద్రుడు గౌతమ్ మహర్షి భార్య అయినటువంటి అహల్యని ఆయన ఆ కామంతో రగిలిపోతూ గౌతమ్ మహర్షి రూపంలో వచ్చి మాయతో అనుభవిస్తాడు. అంటే వాళ్ళెవరో దేవతలు, వాళ్ళెవరో సచీదేవుడు అగ్ని అని కాదు, ఇవన్నీ మనమే అన్నమాట. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు, మనమే ఆ విధవ, మనమే ఆ అగ్నిదేవుడు. మనలో ఆకలి తిండి కిలోలు తింటారు చూడు, అదంతా అగ్నిదేవుడు అనమాట, జఠరాగ్ని. మనమే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ, మన అంతఃశత్రువుల్ని మనం నాశనం చేస్తుంది దుర్గాదేవి, చండీదేవి. ఈ విధంగా చేసుకుంటే కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మనకు వస్తుంది. ధన్యవాదాలు.